దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్య నిలయం ఫ్యామిలీ షోకి స్వాగతం. దేహానికి దీపం కన్ను, సమాజానికి పునాది కుటుంబం. ప్రేమానురాగాలు, ఐక్యతా జీవనం, దైవభక్తి గల కుటుంబం సమాజానికి ఆదర్శం. అదే కుటుంబంలో అహం, ఆవేశం, అసహనం, బాధ్యత రాహిత్యం అనేక అనర్థాలకు మూలం. యాంత్రిక జీవనంతో కుటుంబ విలువలు పడిపోతున్న తరుణంలో కుటుంబ మూలాలకు పునాది ఎవరు? ఆదర్శ కుటుంబాల ఆత్మవిశ్వాసం వెనుక దాగి ఉన్న రహస్యమేంటి తెలుసుకోవాలన్న చిన్న ప్రయత్నమే మన దివ్య నిలయం ఫ్యామిలీ షో. మన ఫ్యామిలీ షోలో పాల్గొని తమ అనుభవాలను మనతో పంచుకోవాలని నల్గొండ మేత్రాసనం వెలువర్తి విచారణ నర్సాయిగూడెం గ్రామం నుంచి వచ్చిన దంపతులు పసల హృదయ భాస్కర్ గారిని, వారి శ్రీమతి సుశీల గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి, కూర్చోండి. అదేవిధంగా మన ఫ్యామిలీ షోలో పాల్గొని తమ అనుభవాలను మనతో పంచుకోవాలని హైదరాబాద్ అగ్రమేత్రాసనం జగద్గిరిగుట్ట విచారణ నుండి వచ్చిన దంపతులు ఏరువ చిన్నపరెడ్డి గారిని, వారి శ్రీమతి ఫాతిమా గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి, కూర్చోండి. మరి ఇక్కడ కూర్చున్న ఈనాటి ఈ దంపతులు మనకు అందించేటువంటి సందేశం ఏంటి, వీరి ఆదర్శ జీవన విధానం ఏ విధంగా ఉంది, మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా హృదయ భాస్కర్ గారు, సుశీల గారు, చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? మాది వ్యవసాయం. వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం అంటే సొంత పొలం ఉందా? సొంత పొలం చేస్తున్నారు. ఎంతమంది మీ అన్నదమ్ములు, ఒక చెల్లెళ్ళు? మా అమ్మ నాన్నకి మీ నలుగురం సార్. అంటే నా తోడ ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్ళు. ఓకే. ఇక అన్న వదిన ఇద్దరు టీచర్ పని చేస్తుంటారు. ఇక చెల్లెళ్ళు బావాలు బిజినెస్ హైదరాబాద్లో చేస్తుంటారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. నేను ఒక్కనే ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ. ఏం చదువుకున్నారు? ఇంటర్ వరకు డిస్కంటిన్యూ. ఎందుకని? ఇక అది చదువు అబ్బక, ఇక నాకు కొద్దిగా వ్యవసాయం ఉంటే వ్యవసాయానికి వచ్చేసి వ్యవసాయం ఇష్టం లేకనా? అంటే ఇక చదువు అంటే ఇష్టం లేదు, అదొకటి. ఆ చదువు అబ్బాక కొద్దిగా. ఓకే. మీరే చదువుకున్నారా? నేను కూడా ఇంటర్ అండి. ఇంటర్తో ఆపేస్తారు. ఎందుకు? పెళ్ళింది అంతేనా? ఎంతమంది పిల్లలు మీకు? ఒక కొడుకు బిడ్డండి. ఏం చేస్తున్నారు? బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ అండి, పాప ఇంటర్ సెకండ్ ఇయర్. పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు డిగ్రీ సెకండ్ ఇయర్. మరి వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఆపుతానంటే ఆపిచ్చేవాళ్ళ మీరు చదువు? ఇక మాకు చదువు అవ్వలేదు కాబట్టి మాకు అది ఇష్టం లేక అట్లా, మాకు అది వ్యవసాయం ఉంది కాబట్టి దాంట్లో మేము చేసుకుని బతున్నాం కాబట్టి మా పరిస్థితి మా పిల్లలకు రాకుండా మేము ఎంతో కష్టపడి ఆ కష్టం చేస్తూ వాళ్ళు చదివేయాలని. మీరు మొదటి నుంచి కథోలికులేనా? పుట్టు క్రైస్తవులు, కథోలికులు అంతేనమ్మా? అవునా? చిన్నతనంలో మీ కుటుంబం ఎలా ఉండేది? అంటే ప్రార్థనా జీవితంలోనూ తర్వాత సహవాసంలోనూ, అంటే క్రైస్తవ సహవాసంలో ఎలా ఉండేవాళ్ళు? క్రైస్తవ సహవాసం అంటే మేము చిన్నప్పటి నుంచి మనం మిషనరీ, క్రిస్టియన్ మిషనరీలో చదువుకున్నాం. క్రిస్టియన్ స్కూల్స్? క్రిస్టియన్, మా పూర్తి స్టడీ మొత్తం క్రిస్టియన్ మిషనరీస్. ఆ తర్వాత అంటే ప్రతిదీ మేము దాంట్లో క్రిస్టియన్ మిషనరీ చదువుకున్నాం మేము. తర్వాత మేము వచ్చేసి కుటుంబ ప్రార్థన ఉండేదా మీ ఇంట్లో? కుటుంబ ప్రార్థన మా మిసెస్ చేస్తుంది. అంటే మీ చిన్నతనం గురించి అడుగుతున్నాను నేను. చిన్నతనములో దేవుడు అంటే అంత లేదు, అంటే దేవుని గురించి అంత మేము ఆలోచించలేదు. ఇక మా స్టడీ మా అట్లా. ఓకేనండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చిన్నపరెడ్డి గారు, ఫాతిమా గారు, చెప్పండి, మీరేం చేస్తుంటారు? నేను రెస్టారెంట్లో జాబ్ చేస్తాను. రెస్టారెంట్లో జాబ్ అంటే జాబ్ చేస్తారా? దాంట్లో ఏమైనా పని చేస్తారు? కుకింగ్ చేస్తుంటారు. చెఫ్ అవునా? బాగా చేస్తారా వంటల్లో? ఏమేమి వంటలు బాగా చేస్తారండి మీరు? ఎక్కువ తందూరి స్పెషలిస్ట్. మీరు తందూరి స్పెషలిస్ట్ అంటే నాన్ వెజ్ తందూరి బాగా చేస్తారా?
సంపాదన బాగానే ఉంటుందండి? సంపాదన ఉంటుంది 15 నుంచి 19 దాకా వస్తుంది. ఏం చదువుకున్నారు? నేనేం చదవలేదండి. ఏం చదవలేదు. మరి ఆ స్థాయికి ఎలా ఎదిగారు? మంచి ఏమంటారు, వంటలు చేసేటువంటి వ్యక్తిగా? నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డానండి. చిన్నప్పటి నుంచి కష్టాలు? చిన్నప్పటి నుంచి. ఎలా? నా బతుకులో సుఖం అనేది లేదు, చాలా కష్టపడ్డా. మేము 3 అన్నదమ్ములు, 5 అక్కజాలు. మాకు అక్కలు 5. అప్పుడు అంత పేదరికం అండి. అప్పుడు మాకు తింటానికి కూడా సరిగా తిండి లేకుండే. అలాంటి జీవితాన్ని అనుభవించినాం. అందరూ కూడా స్వతహాగా పని నేర్చుకుని ఎవరు కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అంతేనా? చాలా గొప్ప సంగతి. ఎందుకు అంటే ఒకరి మీద ఆధారపడి జీవించకుండా శ్రమలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు ఆ పని విలువ తెలుస్తుంది, మన విలువ ఎదుటి వారికి తెలుస్తుంది. అంతేనా? అంటే చక్కగా ఉన్నారు మీరు. ఎన్ని కష్టాలు పడ్డా చాలా బాగున్నారు. అంతేనా? ఏమంటారండి? అమ్మ మీరు చెప్పండి, మీరేం చదువుకున్నారు? 8th క్లాస్ చదివాము. 8th క్లాస్? 8th క్లాస్. ఎందుకు ఆపేశారు చదువు మరి? నేను ఆప్ చేయలేదు. అమ్మ నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు ఊర్లో ఉన్నప్పుడు. నన్ను తీసుకురావాలి, తీసుకొని వెళ్ళి వదిలిపెట్టాలంటే నాకు వాళ్ళకి అప్పుడు ప్రాబ్లం అయింది. క్రైస్తవ కుటుంబం. క్రైస్తవ కుటుంబం. కరుణదాస్ ఫాదర్ మాకు ఫాతిమానగర్ స్కూల్లో వేశారు 1 year. అక్కడ లాంగ్వేజ్కి ఇక్కడ లాంగ్వేజ్కి చాలా ప్రాబ్లం అయింది అప్పుడు. అక్కడ వాళ్ళు ఏది అడిగినా చెప్తారు, ఇక్కడ వాళ్ళు ఏది అడిగినా చెప్పరు. ఫాతిమా నగర్ లో ఏదైనా వాళ్ళకన్నా ఒక ర్యాంక్ ఎక్కువ వస్తుంది కావచ్చు అన్న ఉద్దేశంతో ఏదన్నా మనం కొంత అడిగితే చెప్పేవాళ్ళు కాదు అక్కడ. ఓకే, అంటే ఆ చిన్నతనంలో మీ భావన అలా ఉండేదేమో, కానీ ఎడ్యుకేషన్ విషయంలో అందరూ ఒకలానే ఉంటుంది. లేదు, తెలిసినంత వరకు అందరు జూన్ లో వెళ్తే నన్ను జూలైలో ఫాదర్ వదిలేసి వచ్చారు. అక్కడ లేట్ అయిపోయింది. చదవలేకపోయారు అందువల్ల? లేదు, అక్కడ లేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అన్నయ్య మ్యారేజ్ కి తీసుకొని వచ్చారు ఫాదరు. 8th కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ కి తీసుకొని వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 9th కి వెళ్ళాలంటే నన్ను అక్కడ వదిలేసే వాళ్ళు ఎవరు లేరు. ఆ ఫాదర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. అట్లాగా ప్రాబ్లం అయిపోయింది. అట్లా చదవలేదు. అట్లాగే చదువుకోలేదనే బాధ కలుగుతుంది ఎప్పుడేమన్నా? నాకు అప్పుడప్పుడు చాలా వరకు బాధ అనిపించేది. ఓకే అమ్మా, మరి మీకు ఎంతమంది పిల్లలు? మాకు ఒక పాప తర్వాత 3 బాబులు పుట్టి చనిపోయారు. పాప తర్వాత 3 అబ్బాయిలు చనిపోయారా? చనిపోయి తర్వాత చనిపోయారా? కడుపులోనే చనిపోయి డెలివరీ కావడం, మాయ చిట్లిపోయి IBP లో BP లాగొచ్చి సిజరింగ్ చేసి తీయడం అట్లాగైంది. ఏం చెప్పారు డాక్టర్లు? అప్పుడు అంత ఏమీ తెలియదు. మామూలుగా కొత్తగా వచ్చాం మేము, రావడం కొత్త. మాకు నాకన్నా అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారన్న డిపెండ్ ఎక్కువగా ఉండేది నాకు ఇంట్లో. పెద్దవాళ్ళు అంటే మాకు అత్త మామ ఉన్నారు, 5 ఆడబిడ్డలు ఉన్నారు, బావలు అందరు పెద్దవాళ్ళే. ఇటు భర్త తరపున, ఇటు మా తరపున కూడా అందరు పెద్దవాళ్ళే. అట్లా చూసుకుంటారు అనుకున్నారు. అట్లా తను ఇందాక చెప్పారు, అందరే ఎవరి స్వశక్తి మీద వాళ్ళు బ్రతికారు, పెద్ద కుటుంబము అని. మరి అటువంటి పరిస్థితుల్లో 3 పిల్లలు కడుపులోనే చనిపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? మేము ఈ పాప నార్మల్ డెలివరీ, పాప తర్వాత అబ్బాయి అప్పుడు నొప్పి రాగానే చెప్పాను. చెప్పిన తర్వాత అందరూ ఎవరు అట్లా నైట్ అర్ధరాత్రి టైం కాబట్టి తెల్లారుజామున అక్కడ హాస్పిటల్స్ ఏమీ లేవు. అట్లా ప్రాబ్లం అయిపోయింది. విలేజ్ అది. మనం ఎక్కడైనా పోవాలంటే అప్పుడు ఎద్దుల బండి కట్టుకొని వెళ్ళాలి నైట్ పూట. అప్పుడు ఈ సౌకర్యం లేవు, ఇవి లేవు కదా. అప్పుడు ఏమన్నా కట్టాలంటే 2 గంటల ముందే ప్రిపేర్ కావాలి. మరి సాధారణంగా గ్రామాల్లో ఐక్యత బాగుంటుంది. ఏ చిన్న ఉపద్రవం, ఏ చిన్న నొప్పి కలిగిన ఊరంతా ఏకమవుతుంది. అందరూ ఊరికొస్తారు, అందరూ చేయి కలుపుతారు, చేయితనిస్తారు, ముందుకు తీసుకెళ్తారు. మరి అటువంటి పరిస్థితి మీకు ఎప్పుడు, ఆ 3 విషయంలో మీకు ఎప్పుడు కలగలేదా? కలిగింది, కానీ అది ఏంటంటే మొత్తం దాటిపోయిన తర్వాత అయిపోయింది. ఓకే, సరే. ఈ రోజు నైట్ వరకు బాగానే ఉంటుంది, నెక్స్ట్ రోజు ఏమవుతుందో తెలియదు. అట్లాగా అంతవరకు బాగానే ఉంటది. మీరు ఎంతకాలం వరకు ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు? అంటే మీ అందరు కలిసి ఉన్నారు? ఇప్పుడు మేము కలిసి ఉండబట్టి ఇప్పుడు దగ్గర ఒక 10 ఏళ్ళు అవుతుంది అంతే.
అంతకుముందు మీరు బయట చేస్తుండేవాళ్ళు, అంతకుముందు మీరు ఎక్కడ ఉండేవాళ్ళమ్మా? మా మిస్సెస్ ఇంటి దగ్గరనే ఇచ్చి పెట్టేవాడిని నేను. ఆ, మా అమ్మ నాన్న దగ్గరనే ఉండేది. ఓ, అప్పుడు నేను సిటీలో పని చేసుకొని నెలకి డబ్బులు పంపించేది. ఉమ్. అంటే ఈ పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు పాప పుట్టింది. పాప పాప పుట్టిన తర్వాత అబ్బాయి అప్పుడు పాప అప్పుడు అక్కడే ఉన్నాం, మేము వ్యవసాయం చేసాము అప్పుడు. ఉమ్. పాప తర్వాత అబ్బాయి అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈ కాన్పుకి ఇలాగైంది, సరే ఇక్కడైనా బాగవుతుంది అనేసి అమ్మ దగ్గర మేము ఉన్నాం. అప్పుడు తను సిటీకి వచ్చాడు. రైట్, వింటున్నాం కదా. ఒక్కొక్కరి జీవన విధానం ఒక్కోలా ఉంటుంది. మనం అనుకున్నట్టు జరిగేది ఏది కూడా మనది కాదు. ఖచ్చితంగా అది దేవుని ప్రణాళికలో భాగమే ఉంటుంది. దేవుని ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలంటే ఆయనతో మనం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మరి ఇక్కడ కూర్చున్నటువంటి ఈ దంపతులు చెప్పిన మాటలు వింటున్నాం కదా. ఇంట్లో ఇబ్బంది కలిగినా కానీ పొట్ట చేత పట్టుకొని భర్త భార్యలు, అంటే భార్య చోట పిల్లల ఒక చోట భర్త ఒక చోట ఉండేటువంటి పరిస్థితులు ఒక్కరికే కాదు మనలో చాలా మందికి ఏర్పడి ఉంటాయి. మరి అటువంటి సందర్భాల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్య సహవాసం ఎలా ఉండాలి, ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అనే విషయాలు తెలుసుకునే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో ఓ చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. హృదయ భాస్కర్ గారు, సుశీల గారు, చెప్పండి. పిల్లల్ని డిగ్రీ చదువుతున్నారు, అబ్బాయి ఇంటర్మీడియట్, అమ్మాయి చదువుతుంది కదా. సరే, మీ ఇంట్లో ఎవరిది పెత్తనం? పెత్తనం అనేది ఒక్కరి తీసుకోం, మీ ఇద్దరం తీసుకుంటాం. ఎందుకు అంటున్నారంటే ఇద్దరం ఐక్యంగా ఉండి ఐక్యంగా పెత్తనం తీసుకొని ఐక్యంగా నడిపించుకుంటాం. ఎందుకు అంటే సరేలే, భర్త ఒక చోట ఉద్యోగం, భార్య ఒక చోట ఉద్యోగం చేస్తే నీ జీతం ఎంత, నా జీతం ఎంత, నేనెంత ఇయ్యాలా, కుటుంబానికి నేనెంత ఇయ్యాలనే ఒక ఏమంటారు ప్లానింగ్ ఈ రోజుల్లో స్టార్ట్ అయింది. కానీ మీరిద్దరు కూడా ఒక దగ్గర చేస్తున్నారు. అంటే ఉద్యోగం ఒకటే, వ్యవసాయం. మరి వ్యవసాయం చేస్తున్నారు అంటే కష్టాలు, అంటే సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో ఇద్దరు తెలుసు. పంట వచ్చేది, రానిది, మధ్యలోనే పోయేది, చేతికొచ్చి తినలేకపోయేది, అన్ని సంఘటన తెలుసు. అటువంటి కష్టమైన పరిస్థితులు మీ కుటుంబాన్ని ఎప్పుడైనా బాధించాయా? చెప్పండి. బాధించండి అసలు. ఎందుకంటే వ్యవసాయం అనేది ఇద్దరం అనుకూలం చేస్తే, ఇద్దరం అనుకొని పెట్టుబడి చేసుకొని దాని పెట్టుబడి పెడితేనే నడుస్తుంది. ఇద్దరం ముందు ఐక్యతగా ఉండాలి. అట్లా వ్యవసాయం చేస్తూ ఒక సంవత్సరం లాభం వస్తుంది, ఒక సంవత్సరం మిగులుతుంది, మిగతా 3 years మొత్తం అప్పుల పాలవుతాం. అంటే ఇప్పుడు ఏదో మాట వరుసగా చెప్పడం కాదు నేను అనేది. ఇప్పుడు ఒక సంవత్సరం బాగుంటాం, 3 సంవత్సరాలు బాగుంటుంది. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీ కుటుంబంలో మీ అవగాహన ఏ విధంగా ఉండేది, భార్యాభర్తల మధ్య ఐక్యత ఎలా ఉండేది? అటువంటి విపత్కర పరిస్థితులు ఏమైనా ఎదురయ్యాయా? ఎదురైతే ఎలా బయటపడ్డారు? కష్టం వచ్చినా మా మంచి కోసమే అనుకున్నానండి. దేవుణ్ణి మొరపెట్టుకునేది. ఆ కష్టాన్ని ఇంకా గంటకో అర్ధగంటకో మొరపెట్టినాక నా జీవితంలో నా తోటి ఉన్నాని ఎవరినైతే ఆశిస్తానో ఆ టైంలో ఆ మనిషి రాపోయినా ఏరే మనిషి ద్వారా అయినా దేవుడిని. ఓకే అమ్మా, మేము ఒక చక్కని మాట చెప్పారు. అంటే ఏంటంటే కష్టం వచ్చినప్పుడు నేను దేవుని ప్రార్థిస్తాను, ఆ అవసరం గురించి ఎవరో ఏదో ఒక రూపంలో వచ్చి ఆ అవసరం తీరుస్తారు అని చెప్పారు. కరెక్ట్, బాగుంది, చాలా బాగుంది. అటువంటి సంఘటన ఏదైనా చెప్తారా, జరిగినటువంటి సంఘటన? అంటే మా జీవితంలో వ్యవసాయం చేస్తూ మేము మొత్తం అప్పుల పాలైన ఒకటి అప్పుల పాలయ్యారు. అప్పుల పాలైంది. అంటే అప్పులు పెరిగిపోయినాయి. ఇక అసలు మేము అసలు ఏం చేయాలి? ఇక వ్యవసాయం మీకు ఎన్ని రోజులు చేస్తే మీకు ఎన్ని రోజులు మేము బతకాలా అంటే చాలా టైట్ అయిపోయింది. మొత్తం అప్పులు చాలా టైట్ అయిపోయినాయి. ఈలోపు మా మిసెస్ కూడా సూసైడ్కి కొద్దిగా ప్రయత్నించింది, ఆత్మహత్యకి ప్రయత్నించింది. ఏమిటది మరి చెప్పమ్మా? ఆత్మహత్యకి ప్రయత్నించింది. ఆత్మహత్యకు ప్రయత్నం చేశావు? దేనికి? అప్పులు ఎక్కువ అయిపోయి టెన్షన్, పిల్లలు ఎట్లా చదివించాలా, అంటే ఎట్లా మేము ముందుకెళ్ళాలా. అంటే ఆ టైంలో మేము ఎల్లప్పుడు మేము అసలు ప్రతిదీ మాకు దేవుడే దిక్కు. ఇక ఏది కోరుకున్నా మేము అడిగేది దేవుని అడుగుతాము ప్రతి విషయం. సార్ ఇది కూడా మేము మా భార్య, అంటే నాకు తెలియదు మా భార్య ఆత్మహత్య చేసుకున్నట్టు ఆలోచన ఉన్నట్టు నాకు తెలియదు. అసలు తర్వాత తెలిసింది అది.
తెలిసిందా తెలుసుకున్నారా? తర్వాత మా అమ్మ ద్వారా నాకు తెలిసింది. ఎలా ఫీల్ అయ్యారు తెలిసినప్పుడు? అంటే అసలు నా భార్య చనిపోతే అసలు నా బతికేంది, అసలు మేము భక్తం లేదు, అసలు మా పిల్లల్ని అసలు మేము భక్తి అంత లేదు, ఇక ఛాన్సే లేదు. ఇక అసలు ఎట్లా చేయాలి అసలు ఇప్పుడు ఏంటంటే అసలు ఆమె ప్రతిదీ ఆమె. అసలు మా ఇంట్లో ప్రార్థన చేయాలన్నా, దేవుని అడగాలన్నా, ఏది కావాలన్నా నా భార్య ఆధారం. రైట్, బాగుందండి. ఒక ప్రశ్న తన్ను అడుగుతాను, సుశీల గారిని. అమ్మా, నాకు సూటికి సమాధానం చెప్పు. ఇందాక ఒక మాట అన్నావు నాతోటి, నాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు నా దేవుణ్ణి నేను మొరపెడతాను, ఆయన నాకు ఏదో రూపంలో సహాయం అందిస్తారు అని చెప్పావు కదా. మరి అట్లా అడిగావా? నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను దేవుడా, నాకు ఏదైనా మందు పంపించు అని అడిగావా? మందు కూడా ఉందండి, ఆల్రెడీ ఉంది, కానీ తాగలే. నా అంతరాత్మ ఒప్పుకోట్లే. ఎందుకు అటువంటి బలహీన క్షణానికి వెళ్ళావు? అలా అనిపించిందండి నాకు. అలానే దేనికి? అప్పులు ఎక్కువైనవి. మా సార్ అది చేస్తా అంటుండు, ఎలా చేయాలి? ఏం చేస్తానంటున్నాడు? వ్యవసాయం చేసినా లాభం లేదు కదండి. ఆ టైంలో అలా అనిపించింది. ఇద్దరం ఒక దగ్గర ఉన్నా కానీ నా అభిప్రాయాన్ని ఆయనకు చెప్తే ఆయన ఇంకేరే రకంగా ఫీల్ అవుతాడు అని నా మనసులోనే పెట్టుకున్నాను. ఓకే, చాలా బాగుంది. పురుగుల మంది డబ్బా అక్కడ ఉంది, చచ్చిపోవాలనే కోరిక మనసులో ఉంది, కానీ నా అంతరాత్మ అయితే ఒప్పుకోవటం లేదు. వద్దు, అది నీకు సరైంది కాదు బిడ్డ, నేను నీకు తోడుంటా అన్నది నా వెనక నుంచి నాకే ఒకలాంటి సౌండ్ వినపడ్డది. అయినా ఆయనతోటి నేను మాట్లాడలే. కోపం ఎక్కువైపోయింది. వద్దు, ఇప్పుడు ఏమన్నంటే పంచాయతీలు వద్దు అని నా మనసులో నా అంతరాత్మ చెప్పిన ప్రకారమే పోయినా. ఆ రోజు అంతోని వారు మంగళవారం, వద్దు ఈ వారం నేను అంతోని వారి గుడికి వెళ్తా, నాకు ఇస్తాడు, నాకు తీరిద్ది అని ఆ వారం పోయినా. 3 వారాల కల్లా నాకు తీరింది. అప్పులు తీరిని, అన్ని తీరిని, మనశ్శాంతిగా ఉన్నా. అప్పటి నుంచి మాట్లాడడం, మనశ్శాంతి మనకు తీరిని, మన సమస్య వద్దు, మనం దేవుని వెతకాలి, మనం దేవుని రాజ్యానికి పోవాలి అని మేము అనుకున్నాం. అవునమ్మా, కరెక్ట్. అయితే ఈ నేటి కుటుంబాల్లో, ముఖ్యంగా వ్యవసాయ ఆధారితమైన కుటుంబాల్లో ఇటువంటి ఒడిదుడుకులు, కోకొల్లలు ఇప్పటికి కూడా పేపర్లో చూస్తూనే ఉన్నాము, న్యూస్ వింటూనే ఉన్నాము. రైతులు ఆత్మహత్యలు అని, అంతేనంటారా? నమ్మకం 6 కాలం కష్టం చేసిన తర్వాత పంట చేతికి రాకపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధ మనసులని కలిచివేసేసి ఇక నీ జీవితం ఎందుకు అప్పుల పాలై ఏం సంపాదిస్తాము అని చెప్పి ఆత్మహత్య దగ్గర తీసుకెళ్తుంది కదా. మరి అటువంటి ఆ పిరికి క్షణానికి మనం చేరుకోకూడదు. ఎందుకంటే మనకి ఆధారం ఉంది కదా, మనకు ఆధారం ఉంది. ఏంటి ఆధారం? నువ్వే చెప్పేవనమ్మా, దేవుడే కదా. మరి ఆధారాన్ని మర్చిపోతే ఎట్లా? ఆయన మీద భారం వేసేద్దాం. ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచనలకు తావు ఇవ్వకూడదు. మీరు ఏ విధంగానైతే బయటపడ్డారో, ఇప్పుడు ఎలా ఉన్నారో అది ఇంక 10 మందికి ఆదర్శంగా ఉండాలి. సరే, మరికొన్ని విషయాలు మళ్ళీ మీతో మాట్లాడతాను. చిన్నపరెడ్డి గారు, ఫాతిమా గారు ఉపాధి వెతుక్కుంటూ పొట్ట చేత పట్టుకొని అంటాం కదండి, వెళ్ళారు. ఆ సమయంలో మన గుర్తొచ్చేది ఏంటి? మీకేం గుర్తొచ్చింది చెప్పండి. అసలు మీరు వెళ్ళేటప్పుడు ఏం గుర్తొచ్చింది? ఇంట్లో అనారోగ్యంగా భార్య గుర్తొచ్చిందా? మీకు ఒక బిడ్డ ఉందని గుర్తొచ్చిందా? అసలు ఏం చేద్దామని బయటికి వెళ్ళారు మీరు? ఏదో ఒకటి వేసి పోషిద్దామని బయటికి వెళ్ళారు, అంతే కదండి, అవునా? సరే, ఆ పోషణ విషయంలో మీ కుటుంబం ఏ విధంగా ముందుకెళ్ళింది? ఏమన్నా ఇబ్బందులు పాలైందా? చాలా ఇబ్బందులు కూడా మరి ఒక రేంజ్లో ఇబ్బందులు వచ్చినాయి. పాప కూడా చనిపోయే పాప బతికింది. మధ్యలో వచ్చిన ప్రాబ్లం, మధ్యలో 9 years అప్పుడు, 9 years అప్పుడు మొత్తం కోమలకి వెళ్ళిపోయింది. కోమలకి వెళ్ళిపోయి అసలు స్కిన్ లేదు, మన మాట లేదు, ఏమి లేదు. ఇప్పుడు చనిపోతే మనిషి ఎలా పండుకొని ఉంటుందో అంతే, కానీ మనం ఇట్లా గిచ్చితే స్పర్శ ఏమైంది అసలు? అమ్మాయికి అసలు అంతా ఎంతో మంది డాక్టర్లు చూసారు, కానీ అమ్మాయికి ఈ జబ్బని మాత్రం ఇంతవరకు ఏ డాక్టర్ చెప్పలేదు. 6 years అప్పుడు దసరా అప్పుడు మేము సిటీ నుంచి ఆడబిడ్డ కూతురు తీసుకొని వెళ్ళింది. అత్తమ్మ నాకు బోర్ కొడుతుందని ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆగపేటకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ దసరా అప్పుడు ఏం జరిగిందో తెలియదు, గుండ్రంగా తిరిగి పడిపోవడం మొదలుపెట్టింది. అట్లా తీసుకొని వచ్చి అప్పుడు వీక్నెస్ చాలా ఉందన్నమాట, అది మేము గమనించలేదు.
అప్పుడు ఫీవర్ వచ్చింది. ఫీవరే కదా మామూలుగా అనుకున్నాం. ఆహా, అది కాదు. దాని తర్వాత మళ్ళీ సిటీకి వచ్చినాం పాపని తీసుకొని. ఓకే ఓకే సరే 6 సరే years సరే చెప్తాడు. సరే సరే అసలు పాప ఆ విధంగా కావడానికి ఇందాకేమన్నారు, ఒక అస్థి పంజర స్కెలిటన్ లా మారింది. 9 years ఫిట్స్ లాగా వచ్చేవి. 6 years అప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత మెడిసిన్ వాడినా తను ఓన్ గా స్కూల్ కి వెళ్ళేది, ఒకటి వచ్చేది, మంచిగా చదువుకునేది. మామూలుగా మనము ఈ రోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ చదివించామంటే 6-5 ర్యాంకు లోపలే వచ్చేది. అంత బాగా చదివేది. అయితే డాక్టర్లు ఏం చెప్పలేదా? మాకు చూసే డాక్టర్ బయట దేశాలకు వెళ్ళారు. అప్పుడు బాల పరమేశ్వరరావు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మేము. ఎప్పుడైనా టాబ్లెట్ ఇచ్చారు. అదే టైంలో ఏం జరిగిందో అది పై దేవుడికి తెలియాలి. కానీ ఆ టాబ్లెట్లకి ఈ అమ్మాయికి హై ఫీవర్ లాగా వచ్చి మొత్తానికి తర్వాత ఏమైంది, అసలు ఎట్లా బయటపడింది తను? ఒక 11 days మొత్తము ఇలాగున్న అమ్మాయి 25 kgs ఉన్న ఇమీడియట్ గా 12 kgs అయిపోయింది. 1 week లో 14 స్థలాలకి స్లీవ్ పట్టుకోయింది. ఇలా లంగరాజు చర్చి వైపు అర్ధరాత్రి మాస్క్ వచ్చింది. తెల్లారేసరికల్ కాళ్ళు ఎత్తెత్తి నడవడం మొదలుపెట్టింది. మేము అప్పుడు అనుకున్నాం, దేవుడా నువ్వు చనిపోయి ఉత్థానమయ్యే రోజు, ఈ బిడ్డ ప్రాణం పోయే రోజు, ఇది నీకే అప్పచెప్పేస్తున్నాను అనేసి మేము అప్పట్లో బాగా ప్రేయర్ చేసాం. అట్లా ఉంటా ఉంటే అందరూ అన్నారు, ఇంకా అయిపోయింది తీసుకొని వెళ్ళిపోండి అన్నారు డాక్టర్. అయిపోయింది ఏంటి? అయిపోయింది ఇంకా చనిపోతుంది తీసుకొని వెళ్ళిపోండి. ఒక్క రోజుకేనా? ఒక 10 days 10 రోజులకే. ఆ 10 రోజుల్లోపు మొత్తానికి ఇప్పుడున్న బాడీ కానీ శరీరం కానీ ఏమీ లేకుండా ఇట్లా మాలాగా ఉన్న అమ్మాయి 9 years అప్పుడు ఇమీడియట్గా ఆ టాబ్లెట్లతోటి ఆ ఫీవర్ తోటి మొత్తం ఏమీ లేకుండా అయిపోయింది. తీసుకెళ్ళిపోమని చెప్పారు డాక్టర్లు. నీలఫర్కి వెళ్ళాము, అయిపోయింది అనేసి అన్నారు. రోజుకు ఒక్క మాట కూడా మాట్లాడదు, ఒక 6 months మాత్రం ఉంటుంది, తర్వాత ఉండదు అన్నారు. తర్వాత మేము ముత్తంగి చర్చికి వెళ్ళాము. గుడ్డలో చుట్టుకొని వెళ్ళాము. క్రిస్టాస్ ఫాదర్, సిరిల్ ఫాదర్ ఉన్నారు ఆ రోజుల్లో. గుడ్డలో చుట్టుకుపోయినారా? మొత్తము ఏమీ లేదు. ఆమెకు అసలు చలనం లేదా? ఏమీ లేదు. ఇట్లా ఇచ్చిన గ్లూకోజ్ కూడా ఎక్కలేదు, గ్లూకోజ్ కూడా ఎక్కలేదు. తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. ముక్కు ద్వారా ఒక ట్యూబ్ అంటే ఏదో కొంచెం ఆ ట్యూబ్లో పైనుంచి ఇట్లా పోస్తే ముక్కులోకి పోవడం. అట్లాగా నేను 3 వడకాలకు అనేసి ముత్తంగిలో మేము మొక్కుబడి చేసాం. 9 సండేలు అనేసి మొక్కుబడి చేసిన తర్వాత అప్పుడు ఏమీ లేకుండా ఒట్టిగా అలాగా పడుకోబెట్టాం. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలన్నా కదులుతారు కానీ ఆ అమ్మాయి కదలలేదు ఆ టైంలో. 2nd month వెళ్ళినప్పుడు జస్ట్ ఇట్లా చూసి నవ్వడం మొదలుపెట్టింది. 2వ వడకమప్పుడు, 3rd వడకమప్పుడు సైగ చేయడం, ఇట్లా అన్నిట్లా చెప్పడం మొదలైంది. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదన్నారు. కవర్ అవుతా వచ్చింది అలాగా. నేను అనుకున్నా. ఆశ్చర్యపోయారు. తర్వాత లేదు, మా అమ్మాయికి ఎప్టాయిన్ టాబ్లెట్ ప్లస్ ఏం జరిగిందో తెలియదు, ఇట్లా బాగున్న అమ్మాయి ఇలాగ అయింది అని ఐడెంటిటీ ప్రూఫ్, చదువుకున్నవి, రిజల్ట్ అన్నీ ఇట్లా తీసుకొని వెళ్ళి చూపించాం మేము. మా చుట్టుపక్కన వాళ్ళు అందరూ ఈ అమ్మాయిని వేరే దాంట్లో వదిలేసి నువ్వు జాబ్ చేసుకో అన్నారు. నాకు ఎవ్వరు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, నాకు ఆకలిని చంపుకొట్ట, ఆశల్ని చంపుకొట్టను, ఎట్లాగైనా సరే ఈ అమ్మాయిని బాగు చేసుకోవాలని పట్టుదల ఉంది. అట్లాగా కవర్ అవుతా అంటే ఈ అమ్మాయిని స్కూళ్ళకి ఎందుకు వేస్తారని కూడా అడిగారు. డిప్రెషన్కి ఈయన నోరు తెరిచిందంటే మనం ఇంట్లో ఉండలేము. రైలు ఇంజన్ కూత పెడితే మన చెవులో ఎట్లాగుంటుందో ఆ అమ్మాయి ఈ అన్నదంటే ఏడుపు ఈ అని ఏడ్చిందంటే మాత్రం అంత భయంకరమైన ఏడ్చేది కూడా. మళ్ళీ ఎట్లా అంటే నైట్ పూట కానీ ఎప్పుడైనా నైట్ ఏడ్చి ఒక్కసారి ఊకుంటుంది, ఒకసారి ఇట్లా మేదిపట్నం ఉన్నప్పుడు బాగా ఏడ్చి మంచం అట్నే పరుపు ఉండే, పరుపు మీద వండుకుంది. ఇక దిండి కింద చూస్తే ఇంత దొడ్డు పురుగు ఉందండి, తెల్ల పురుగు. అంటే నోట్లో ఎట్లా వచ్చిందో తెలియదు, మాకు తెలియదు. ఆ పురుగు పడ్డ కాంచి అమ్మాయి ఏడుపు అనేది బంద్ అయిపోయింది. అమ్మా ఆ టైంలో మీరు ప్రార్థన చేసేవాళ్ళ? ప్రార్థన పక్క చేసేవాళ్ళు అండి. ప్రార్థన అయితే మానలేదు, ప్రేయర్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు కూడా వెళ్తారు. చెప్పండి, మీరు ఇప్పుడు ఆ పురుగు పడిపోయింది అంటున్నారు, అంటే ఆ పురుగు మీరు చూసారా? చూశాను, నా కళ్ళతో చూశానండి. ఇంత దొడ్డు ఉంది. మీ ప్రార్థనల వల్లనే అది బయటకు వచ్చిందేమో. ఆ టైంలో
ఈ అమ్మాయిని ఎందుకు నాకు అవసరమా, వదిలించుకుంటే పోలా వేరే వాళ్ళు చెప్పినా మేము మాత్రం అనే ఆలోచన మీకు వచ్చిందా? ఎవరైనా చెప్పారా? చెప్పడానికి ప్రయత్నించారా? అన్నారు అనవసరంగా ఎందుకు వదిలిపెట్టేసి మంచిగా ఎంజాయ్గా ఉండొచ్చు, మార్నింగ్ ఈ అమ్మాయిని అట్లాంటి ప్లేస్లో వదిలేయమని ఒకటి ఇది ఇచ్చారు మాకు. అనాథాశ్రమం ఇట్లా వదిలేసి మార్నింగ్ వదిలేసి ఈవినింగ్ తీసుకొని వచ్చుకుంటే జాబ్ చేసుకోవచ్చు కదంటే, నాకు ఈ డబ్బు వద్దు, నువ్వు పెట్టే అన్నము వద్దు, ఇన్ని సంవత్సరాల నుంచి ఆకలికి ఎలాగైనా ఉన్నాను, ఈ రోజు నువ్వు పెట్టకపోయినా ఇవ్వకపోయినా సహాయం చేయకపోయినా నేను బ్రతకగలుగుతాను, ఆ నమ్మకమే ఉంది. మళ్ళీ తర్వాత నాకు ఎప్పుడూ అనిపించేది, ఏ కష్టం వచ్చినా జ్యేష్ఠ స్వామికి ఒక స్లీవలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టి ఇన్ని ఈ చిన్న గాయంలో నేను ఓర్చుకోగలుగుతా అన్న ఎప్పుడు అట్లాంటి మైండ్ అనేది నాకు కలిగేది. అట్లాంటి ప్రదేశం అట్లా ఉన్న తర్వాత నాకు ఎప్పుడు బాధ అనిపించేది కాదు, అంత పెద్ద కష్టం వచ్చి నాకు ఎప్పుడు బాధ నాతోనే ఉంటుంది అనే నాకు అట్లాగా అనిపించింది నమ్మకం. తర్వాత నాకు వచ్చే ఆ కళ కూడా, అసలు ఎడారి ప్రాంతంలో ఎవ్వరు కూడా అందులో బ్రతికి బట్టగట్టరు, అసలు బ్రతకరు అందులోంచి నేను ఎట్లా బయటపడానో తెలియదు. అదే కళ వచ్చేది ఎప్పుడు, అదే కళే. ఆ చెట్టు ఆ నీళ్ళలో సముద్రంలో ఎలాగ చిగురించిందో కూడా తెలియదు, అట్లా కంటికి పచ్చగా ఇట్లా చిగుర్లలాగా కనిపించాయి. అదే ఇది కావచ్చు అనుకున్నా. ఓకే అమ్మా, చాలా సంతోషం. నీ నమ్మకం అది, దేవుడు అటువంటి గొప్ప నమ్మకాన్ని ఇచ్చాడు కాబట్టి బిడ్డను మళ్ళీ చక్కగా మన ముందు ఉంచాడు కదా, చాలా సంతోషం. అసలు మనం ధైర్యంగా ఉండాలి, దేవునికి నిరంతరం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి కదా. వింటున్నాం కదా, జీవన యాత్రలో వచ్చేటువంటి ఎత్తుపల్లాలు ఎన్నో ఉంటాయి, అవే సుఖ దుఃఖాలు. సుఖం ఉన్నప్పుడు సంతోషపడతాం, ఎగిరి గంతేస్తాం, అదే దుఃఖం కలగగానే దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. కానీ సుఖ దుఃఖాల్లోనూ దేవుణ్ణి స్తుతించగలిగేటువంటి ఒక గొప్ప మనసును మనం అలవర్చుకుంటే ఏది కూడా మనల్ని ఏం చేయదు. ఏది కూడా అంటే ఏ సాతాను శక్తి కూడా మనల్ని ఏం చేయదు. మరి మనసు బలహీనమైతే ఆ క్షణాన్ని ఊహించుకోలేము. ఎందుకు అంటే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి దంపతులు అంటే భార్య, అది ఎంత తప్పో అర్థం చేసుకోవడానికి అవకాశం దొరికిందంటే అది దేవుని కృప మాత్రమే. దేవుల్లో మనం ఉన్నాం, దేవుల్లో మనం నిలబడ్డాము అని అంటే దేవుడే ఆపద నుంచి మనం తప్పిస్తాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ఈ బిడ్డ గురించి చెప్పిన విషయాలు కూడా అంతే. ఏదేమైనా కానీ మన విశ్వాసం మీద మాత్రమే మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది. మన నమ్మకాలు అన్నీ కూడా దేవుని మీద ఉంచగలిగితే అంత కూడా శుభప్రదం అవుతుందని మనం తెలుసుకోవాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. హృదయ భాస్కర్ గారు, సుశీల గారు, చెప్పండి, మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి, వాటి నుంచి బయటపడ్డారు ప్రార్థన ద్వారా, అవునా? మరి మీ పిల్లల క్రమశిక్షణ విషయంలో మీలో ఎవరు శ్రద్ధ చూపిస్తారు? ఇద్దరం తీసుకుంటారు. అంటే ఎక్కువ ఎవరు గారాబం చేస్తారు? గౌరవం అంటే నేనే ఎక్కువ. అంటే తల్లి కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటుంది, అంటే వాళ్ళకి ఏదైనా వస్తువు కావాలని అడిగారు అనుకోండి, లైక్ సెల్ ఫోన్, ఇప్పుడు చాలా పిల్లలు అంతా అంతే కదా, ఆండ్రాయిడ్ కావాలి, కొనిచ్చేసారా? నేను వద్దంటాను. ఎందుకు వద్దంటారు? దానికి పెడితే ఎందుకు, ఏ ఫోన్ అయినా కానీ వాడుకోవచ్చు. 1000 పెడితే ఏమొస్తుంది? 2-3 వేలు పెట్టినా ఫోనే, 1000 పెట్టినా ఫోనే, 10,000 పెట్టినా ఫోన్. అదే మాట కదా మాట్లాడేది. 1000 పెట్టొద్దు నాన్న, కష్టం విలువ తెలిసిన వాళ్ళు అయితే 1000 పెట్టరు నాని, మనం ఉన్న స్తోమత తగ్గట్టు మనం పోదామని చెప్తాండి. చదువు విషయంలో అవసరమయ్యేటువంటి ఫోన్లు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు నెట్వర్క్లు చాలా ఉన్నాయి కదా, మరి అటువంటి అవసరాలు ఉన్నప్పుడు తప్పకుండా పిల్లలకి అవసరం ఉంటుంది. ఇప్పుడు డిగ్రీకి అవసరం కదండి, ఇప్పుడు దాకా అయితే అవసరం లేదు కదా, ఇప్పుడు దాకా అయితే కొన్ని ఇప్పుడు డిగ్రీకే ఇచ్చింది. రైట్. పిల్లల విషయంలో
మీరు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటర్మీడియట్గా 10th నుంచి పిల్లలు వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలను తీసుకుంటూ తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉన్నారు. మరి మీ అబ్బాయి డిగ్రీ దాకా వచ్చాడు, అమ్మాయి ఇంటర్మీడియట్లో ఉంది. ఏ సందర్భంలోనైనా మీ పిల్లల విషయంలో మీరు బాధపడ్డారా? మా పిల్లల విషయంలో ఎలాంటి ప్రాబ్లం మాకు లేదండి. ఎలాంటి మేము ఇబ్బంది పడలేదు. ఇక ప్రతిదీ దేవుని కోరుకుంటాం కాబట్టి దేవుడు వేస్తున్నాం కాబట్టి. దైవభక్తి విషయంలో పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? పిల్లలు గుడికి వెళ్తున్నారా? వెళ్తారండి, వారం వారం వెళ్తారండి. వారం వారం వెళ్తారు. ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందమ్మా మీకు? జపమాల చెప్తారు. తప్పకుండా చెప్తారా? తప్పనిసరిగా అండి. అది చెప్పండి పండుకోవండి. పిల్లలు కూర్చుంటారా? సీరియల్ చూస్తుంటారా? పిల్లలు ఉండారండి. పిల్లలు హైదరాబాద్ లో ఉంటాడు మా బాబు, మా పాప హాస్టల్లో ఉంటది. హాస్టల్లో ఉన్నారు. మా పాప ఆడనే. ఓకే ఓకే. అంటే మీ ఇంట్లో మీ వరకు కుటుంబ ప్రార్థన, పిల్లలు ఉన్నప్పుడు అందరం కలిసి. ఓకే అండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. చిన్నపరెడ్డి గారు, ఫాతిమా గారు చెప్పండి. మరి వాస్తవానికి ఇందాక మీరు చెప్పిన వంటి విషయాలను బట్టి సమాజ పోకడ ఒక మాట. మన ఇంట్లో మనం ఏం చేస్తున్నాము అన్నది మనకు తెలుసు. ఏమండి, తింటున్నామా, పస్తులు పడుకుంటున్నామా, కన్నీళ్ళు పెడుతున్నామా, మన బాధ ఎలా ఉంది మనకు తెలుసు. కానీ సమాజంలో ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ఇబ్బంది ఆపద వచ్చింది అంటే మన ఎడల, అంటే మన కుటుంబాన్ని అందరు ఇలా చూస్తూ ఉంటారు. అంటే అయిన వాళ్ళు కూడా కాని వాళ్ళు అయిపోతారు ఒకానొక సందర్భం. మరి మీరు ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొన్నారు, అవునా? మరి అటువంటప్పుడు మీ అయిన వారి నుంచి, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం నుంచి మీకేమైనా ఇబ్బందులు అయినాయా? ఎవరు తోడుగా వచ్చారు ఆ సంఘటనలు? మీరు కష్టంగా ఉన్నప్పుడు చెప్తారమ్మా. ఆ సమయం అప్పుడు ఆటోలో మాత్రం తీసుకొని వెళ్ళింది మా ఆడబిడ్డ హస్బెండ్కి ఆటో ఉంది. అప్పుడు నైట్ టైము తీసుకొని వెళ్ళడం మాత్రం వాళ్ళైతే తీసుకొని. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయమ్మా. ఇప్పుడు ఏమిటి, నువ్వు నేను దగ్గర వాళ్ళం అయిన వాళ్ళం అయినప్పటికీ ఏదైనా ఆపద సమయం వచ్చేసరికల్లా అబ్బో మా దగ్గరికి ఎక్కడ వస్తారో, మా వెంట ఎక్కడ పడతారో అని చెప్పేసి దూరంగా ఉండేటువంటి సందర్భాలు కోకొల్లలు. మరి అటువంటి సందర్భాల్లో మనం వెళ్ళాలంటే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏమండి, అటువంటి సందర్భాలు ఏమైనా ఎదురైనాయా అన్నాను. ఓకే, మీకు ఎదురైనా అడగలేదండి. అందరూ అంతంత మాత్రమే ఉన్నారు. మనం ఎందుకు ఒకరి మీద భారంగా ఉండడం ఎందుకు? కష్టజీతం ఏదో మన దాంట్లోనే మనం చదువుకొని పోదామని మేము అట్లా మాట్లాడుకొని అట్లా చేసుకున్నాం. సరేనండి, ఓకే. మరి అమ్మాయికి అలా అయినప్పుడు మీ ఇద్దరు ఎప్పుడైనా ఘర్షణలు పడ్డారా? ఎప్పుడు పడలేదు. ఏమండి, ఎవరు ఓపికగా ఉంటారు మీ ఇద్దరు? ఆమె ఎక్కువ ఓపిక, తనే ఎక్కువ ఓపిక. మరి మీరెందుకు ఉండలేకపోయారు? మార్నింగ్ వెళ్తే నైట్ 12 గంటలకు వస్తాడు జాబ్ చేసుకొని. మొత్తం ఏమున్నా పాపదంతా చూసుకునేది ఆమెనే. మనం ఓన్లీ పొద్దుగాల వెళ్ళినామంటే మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేది 12 అయితే ఇంటికి వచ్చే వరకు. ఇప్పుడు తిని పడుకోసరికి 1 o'clock అవుతుంది. ఏంటంటే ఇక్కడ అడిగింది మీ మనసును నొప్పించాలని కాదు, ఎవరికి ఓపిక ఎక్కువ అనేది తనకే ఓపిక ఎక్కువ అన్నారు. అంటే మీకు ఓపిక లేదు అని కాదు, ఓపిక ఉండబట్టే ఉదయాన్నే లేచి పనికి వెళుతున్నారు, రోజంతా ఓపిక ఉండబట్టి పని చేస్తున్నారు, ఓపిక ఉండబట్టి నైట్ ఇంటికి వస్తున్నారు, ఓపిక ఉండబట్టి కుటుంబాన్ని చూసుకుంటున్నారు కదా. అంటే ఓపికలో మీరే గొప్పవారు. అంచేత ఓపిక లేదని కాదు, కానీ కుటుంబ పరిస్థితులు మీ మధ్యన ఎప్పుడైనా సంఘర్షణకు, అంటే మీ మానసిక సంఘర్షణ ఎప్పుడైనా మీ మధ్యన ఇబ్బందులు మాకెప్పుడు అనిపించలేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరిద్దరు ఎలా దాన్ని పరిష్కరించాలని ఆలోచిస్తారమ్మా? సొల్యూషన్ ఆమె చెప్తుంది, ఆన్సర్ ఆమె చెప్తుంది. అంటే ఆమె ప్రశ్న వేస్తుంది, ఆమె సమాధానం చెప్తుంది. అవునా? ఇట్లా చేద్దాం, ఇట్లా వెళ్దాం, ఇట్లా చేద్దాం అని చెప్తుంది. ఏమ్మా, చాలా గొప్ప మాట చెప్పేస్తాను. నాకెప్పుడు కష్టం అనిపించలేదు. నాకెప్పుడు అసలు ఇంతమంది అంటారు నువ్వు కాబట్టి అమ్మాయిని చూసావు, మేమైతే అసలు పట్టించుకోకపోదాం అనేవాళ్ళు. నాకెప్పుడు కష్టం అనిపించలేదు. నాకు అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయినా కష్టం అనిపించలేదు. స్టడీ అప్పుడు మాత్రము 7th అప్పుడు నా జీవితంలో నేను చదువుకోవాలనుకున్నాను, కానీ 7thలో కొంచెం అప్పుడు ప్రాబ్లం అయింది. ఇల్లు మారినప్పుడు మా పాపతోటి అక్కడ స్కూల్కి వెళ్ళానని చెప్పడం అట్లాగా, అప్పుడు కూడా నేనే వదిలేసి తీసుకొని రావడం. 7th అటు ఇటు గట్టిగా అమ్మ నువ్వు ఊపిరి పీల్చుకున్నాను. 10th వచ్చేసరికి స్కూల్ తీసేశారు. 10th అప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు అందరు పిల్లలు చదువుతున్న బిడ్డకు లేకుండా అవుతుందేమని ఇంకా మామూలుగా రెగ్యులర్గా
ప్రిన్సిపల్ సార్ని అడిగేసి వచ్చా, గవర్నమెంట్ స్కూల్లో మా అమ్మాయిని రోజు పంపిస్తా, కానీ మీ స్కూల్ నేమ్ పోతుంది అనుకుంటే నేను ఓపెన్ 10th రాయించుకుంటాను అన్నాను. అట్లాగా చేసిన తర్వాత 10th షేకింగ్ అవుతుంది రాసేటప్పుడు. అప్పుడు 9th అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి రావాలి అనేసి అంటే సరే అనేసి అన్నా. ఇట్లా మా అమ్మాయి ప్రాబ్లం అయితే ఇది, కొంచెం నువ్వు హెల్ప్ చెయ్యి అనేసి అన్నా. ఆ అమ్మాయి ఏమీ తీసుకోకుండా నా దగ్గర ఏది ఆశించకుండా నేను హెల్ప్ చేస్తాను వచ్చాను. వచ్చారు 10th అటో ఇటో 9.5 వచ్చింది. అమ్మాయికి మంచిగా ఎగ్జామ్స్ పెట్టినా గానీ ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ అయితే చేస్తారు. అదే తను చెప్తూ ఉంటే రాస్తూ ఉంటారు. అంటే వాళ్ళు హెల్ప్ చేయడం కాదు, వాళ్ళు రాయడంలో హెల్ప్ చేస్తారు, తను చెప్తూ ఉంటుంది. అంతేనా? ఆన్సర్స్ ఎవరు చెప్తారు కదా? నువ్వు చెప్తే ఆన్సర్లు వాళ్ళు రాస్తూ ఉంటారు. అవునా? నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఖాళీ కూర్చుంటారు. 10th అయిపోయినాక ఫస్ట్ ఇయర్లో మంచిగా పాస్ అయింది. 2 సబ్జెక్టులు పోయినాయి, సప్లీలో 2 సబ్జెక్టులు కూడా మళ్ళీ బయటకు వచ్చేసింది. మళ్ళీ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ అప్పుడు కొంచెము భయానికో ఎట్లాగనో కొంచెం డల్ అయిపోయి ఒక సబ్జెక్ట్ పోయింది. 1 year వేస్ట్ అయింది. నాన్న చూడనా అంటే ఇంకా నా జీవితం అంతేనేమో అన్న ఫీలింగ్ పడకుండా తర్వాత అది కొద్దిగా వేరే వాళ్ళ దగ్గర ట్యూషన్ పెట్టి చేసిన తర్వాత ఓన్గా తను చెప్పడం మొదలుపెట్టింది. ఓన్గా చాలా మంచిదమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు తను మీరు పట్టించుకోకపోయినట్టయితే ఆమె వికలాంగురాలు అయిపోయేది, మానసిక వికలాంగురాలు అయిపోయేది. ఆమె బయటపడిందంటే అర్థం ఏమిటి తెలుసా? అది మీ కృషి, పట్టుదల. అంటే సమాజంలో నా బిడ్డ కూడా అందరి పిల్లల్లాగా మామూలుగా ఉండాలి, అందరి పిల్లల్లాగా చదువుకోవాలి కదా, అదేగా తాపత్రయం. ఆ తాపత్రయం లేకపోతే మీరేం చేసేవాళ్ళు కాదు కదా. మీ ప్రోత్సాహం నిండుగా ఉండబట్టే కదా తను ముందుకెళ్ళింది. అంటే మీరు చేసిన ప్రతి పని కూడా మీ బిడ్డ పట్ల మీ ప్రేమను కనపరుస్తుంది. ఆ ప్రేమను మీకు అనుగ్రహించిన వాడు భగవంతుడే, మానవ మాత్రలు కాదు. అంతే కదా? చూశారు కదా? మరి ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నాము అంటే ఆ పని ఎడల నిబద్ధత, ఒక క్రమశిక్షణ అవసరం. మామూలుగా ఉన్న వ్యక్తులతోటి ఒక పని చేయించడం కష్టమైనప్పుడు అదే ఏదో ఒక రకమైనటువంటి లోపంతో, శరీర లోపం, అది శరీర అవయవం కావచ్చు, మానసికంగా కావచ్చు, క్రమబద్ధం చేయాలంటే చాలా కష్టం. దానికి ఎంతో ఓపిక కావాలి. మరి అటువంటి గొప్ప ఓపిక ఇక్కడ కూర్చున్నటువంటి దంపతులకు ఇచ్చారు. బిడ్డను తీర్చిదిద్దారు, డిగ్రీ స్థాయికి తీసుకొచ్చారు. మరి అటువంటి కుటుంబాలు ఎన్నో ఉండొచ్చు. మరి అటువంటి వారందరూ కూడా దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళాలి. ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. ఎప్పుడైనా సరే మనము మనోధైర్యంతో ఉంటేనే ఏదైనా సాధించగలమని ఇక్కడ కూర్చున్నటువంటి దంపతులు చెప్పే మాటలు బట్టి తెలుస్తుంది. మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. హృదయ భాస్కర్ గారు, సుశీల గారు, చెప్పాలి, దేవుడు మీకు మీ కుటుంబానికి ఇచ్చిన అనుగ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? ముత్తంగి వెళ్ళామండి వడకానికి. ముత్తంగి వడకానికి పోయినప్పుడు వారం రోజులు వడకంలో నేను స్వస్థ పొందినండి. నాకు బాగా కడుపు నొప్పి, విపరీతం నైట్ నిద్ర రాపోయేది, నొప్పి, ఎలా చేయాలి ఆయన ఇంతమంది స్టేజ్ ఎక్కుతుర్రు, దేవుడు నన్ను ఎందుకు పిలుస్తలేడు అనుకున్నా. లాస్ట్ రోజు 7వ రోజు ఆ టైంలోనే జసింతరా అనే అక్క అతన్ని స్టేజ్ మీద పిలిచిండి. ముందు కూర్చున్నాను దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు మా సార్. నేను ముందు కూర్చొని నేను వెనకనే కూర్చుంటే ఏం కదరా అని ముందు కూర్చోబెట్టిండు. ఆ మేడం స్టేజ్ మీద పిలిచింది. నేను అప్పుడే అనుకున్నా, ఒక ఆమె చెప్పింది ఉదాహరణ, నేను ఈ స్టేజ్ మీదకి నేను ఎక్కితే అర్హురాలని కాదు, నన్ను దేవుడు పిలవడు అని ఆమె అన్నది. నన్ను కూడా పిలుస్తాడో పిలవడో, నేను ఉన్నానో లేను ఆ దేవుడు అనుగ్రహంలో అనుకుని ప్రేయర్ ఇట్నే విరామం ఇచ్చారు. 10 నిమిషాలకే మళ్ళా కూర్చోబెట్టారు. అప్పుడే మా సార్ని పిలిచారు, జసింద్రానెక్క. పిలిచిన తర్వాత ఈయన దేవుడు అనుకోండి, దేవుడిలా ఉదాహరణ తీసుకొని నడిపిస్తాడు అనండి. తర్వాత నన్ను పిలిచిన తర్వాత ఈమె కూడా
నీ వల్లనే ఓపికమ్మ, నీ వల్లనే ప్రార్థనలో మీ ఆయన మారిండని ఆమె ఆ అక్కగారే చెప్పారు. నాకు తెలియదు ఆమెకి ఎలా అనుగ్రహం వచ్చిందో నాకు తెలియదు. ఏంటి నా అభిప్రాయం అక్క చెప్పిందంటే ఆమెను దేవుని బిడ్డ, ఆమెకు తెలుసు, నాకు తెలుసు కదా అని ఆ వాక్యం చెప్పిన తర్వాత ఆడ స్వస్థత పొందిన నేను మళ్ళీ ఆడ సాక్ష్యం కూడా చెప్పొచ్చినానండి. చాలా సంతోషం. అప్పటి నుంచి నొప్పి పోయింది. పోయిందండి. చాలా గొప్ప క్రియ కదమ్మా, అవునా? మరి ఒక స్వస్థత కలిగిందంటే మామూలు మాటలు కాదు కదా. రైట్, ఓకే. చిన్నపరెడ్డి గారు, ఫాతిమా గారు, దేవుడు మీకు చక్కని ఓపిక ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. అమ్మా ముందుకు వెళ్ళగలను, ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని ఇచ్చాడు. భార్యాభర్తల మధ్య చక్కని సఖ్యతనిచ్చాడు. మరి అన్నీ దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు సాతాను మధ్యలో తొంగు చూస్తుంటుంది. నాకు ఎక్కడ చోటు దొరుకుద్దా, ఎక్కడ చొరబడదామా, ఏం చేద్దామా, ఆ సంసారంలో ఉన్నటువంటి ఐక్యతను చెడగొడదామని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. తప్పకుండా చేస్తుంది, అవునా కదా? చేస్తుంది. వాటి నుంచి మనం బయటపడడం, మనము దేవుని బిడ్డలుగా నిరూపించుకోవడానికి దేవుడు మనకు ఏర్పాటు చేసేటువంటి పరీక్షాకాలం అనుకుందాం. అటువంటి పరీక్షాకాలం మళ్ళీ ఇంకేదైనా మీకు ఎదురైందా? ఎదురైతే ఎలా బయటపడ్డారు? అది డబ్బు ద్వారా కావచ్చు, ఆర్థికమైనది కావచ్చు, ఆరోగ్యపరమైనది కావచ్చు. ఆల్రెడీ మీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు, అవునా? చెప్పండి ఇంకేమన్నా అటువంటి. అట్లాంటివి చాలా, అంటే అమ్మాయి ఎట్లాగనే ఉంటుంది, కానీ ఎట్లాగైనా సరే ఈ చెడగొట్టాలని ఏదైనా సరే అట్లా ఒక శక్తులలాగా మీద పడ్డప్పుడు ఇట్లాగ వచ్చినా నన్ను గుర్తుపడుతున్నావా అనేసి ఉండేసరికి ఇది అసలు ఏంటి, నాకు ఎప్పుడు రానివి ఇట్లాగా ఏదైనా వస్తున్నాయి అనేసి నాకు గాఢ నిద్ర వస్తుంది. అది పగలు నైట్ డే టైం ఏది అట్లా ఉండదు. కళ్ళు మూసి తెరిచేసరికి అట్లా కంటికి కనపడి మాయం అవుతుంది. ఇట్లా కూడా నన్ను గుర్తుపడతాదమ్మా. నాకు ఒక అనుమానం, అంటే పదే 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 అదే ఆలోచిస్తూ ఉంటావా? నేను అదేమో అసలు ఏ ఆలోచన లేదు, ఖాళీ ఆ వంట చేసి అక్కడ పాలు పెట్టి తర్వాత ఏదైనా కొద్దిసేపు అయినాక టీ పెడదామనేసి జస్ట్ నాకు అట్లా నిద్ర వచ్చినట్టు అనిపిస్తే సరేలే కొద్దిగా రిలీఫ్ అయ్యి మళ్ళీ వర్క్ చేద్దాము అన్నట్టు వస్తా. నా మైండ్లో అసలు ఏమీ ఉండదు. ఆ శూన్యంగా వెళ్ళి ప్రశాంతంగా అట్లా పడుకుందాం అనేసరికి ఆ లోపు రావడము జరగడము అయిపోతుంది. అది ఏం జరుగుతుందో వెంటనే ఆ స్టెప్ నుంచి ముందే జాగ్రత్త పడడం మొదలవుతుంది. అంటే భయం వేస్తుంది, ఆ భయం నుంచి జాగ్రత్త మొదలవుతుంది. జాగ్రత్త మొదలైంది. ఎలా జాగ్రత్త మొదలవుతుందమ్మా? ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఏదన్నా వచ్చింది అంటే ఖచ్చితంగా నాకు ఏదో జరుగుతుంది. ఈ జరిగే దాని నుంచి నేను ఎట్లాగైనా బయటపడడానికి ఏం చేస్తారు? నాకు కావాల్సింది అది. బయటపడటానికి ఉదాహరణకి ఇప్పుడు ఈ అమ్మాయిదే ఏదైనా జరిగి ఉంటుందా అనేసి ఈ రూట్ నుంచి ముందుగా ఆలోచిస్తాను. ఈ అమ్మాయి లైఫ్లో ఏమైనా జరుగుతుందా, ఇప్పుడు చదివే దాంట్లోనా లేకపోతే ఏదన్నా రాసే దాంట్లోనా అనేసి ఎగ్జామ్ దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆ క్షణానికి నేను రాయను అనేసి చెప్పేస్తుంది. నేను చెప్పను, చెప్పేస్తుంది. నేను చెప్పను, వాళ్ళు టార్చర్ పెట్టారంటే నేను రాయను, నడు ఇంటికి వెళ్ళిపోదామంటే సరే రా నేను తీసుకొని వెళ్తా ఇంటికి, నువ్వు ఎగ్జామ్ రాయొద్దు అనేసి వెంటనే నాకు వచ్చిన దానికి అక్కడ నాకు సొల్యూషన్ దొరుకుతుంది. సరే నాన్న నీకేం కావాలా, ఏం కొనివ్వాలి అనేసి తీసుకొని వెళ్తా. మంచిగా తిన్న తర్వాత ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చోబెట్టి ఆ టైం వచ్చేసరికి నువ్వు రాస్తే రాయి, చెప్తే చెప్పు, లేకపోతే లేదు, ఏదైనా రాని అనేసి ఇంకా మళ్ళీ కూల్గా తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి వస్తా. సరే ఈ ప్రాబ్లం నాకుంది మా పాపది అంటే, సరే ఆ ప్రాబ్లం నుంచి నువ్వు దూరంగా కూర్చొని చూడమ్మా అంటే, నన్ను చూస్తే కూడా మా అమ్మాయి చెప్పదు, నేను దూరము కనబడకుండా కూర్చుంటాను, ఏదైనా జరిగితే నేను ఫేస్ చేసుకుంటాను అనేసి ఆ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి పక్కకు ఉంటాం. అప్పుడు ఇంకా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నాకు వచ్చిన దాని నుంచి ఎలాగనో ఈ ఒక ఎగ్జామ్ బయటపడ్డాను. ఓకే అమ్మా, చాలా మంచిది. నువ్వు చెప్పిన దాంట్లో నాకు అర్థమవుతుంది ఏమిటంటే మీ ఆలోచనలన్నీ కూడా మీ పాప చుట్టే తిరుగుతాయి. ఆమె ఏంటి, ఆమె భవిష్యత్తు ఏంటి, ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు ఏంటి తర్వాత, తనను నిలబెట్టిన దేవుడు, తనను నడిపించిన దేవుడు, తనను మాట్లాడించిన దేవుడు, తన శరీరంలో శక్తి నింపిన దేవుడు భవిష్యత్తు చూపిస్తాడు కదా. ప్రయత్నించడం మన వంతు, తర్వాత దేవుడి మీద భారం వేయాలి, ప్రార్థించడం మన వంతు. ఓకేనా? ఆ తర్వాత ప్రయత్నం ఎలా చేయాలో తనే చూపిస్తాడు. అధికంగా ఆలోచిస్తే ఇక్కడ బాధపడే తను కాదు మీరు. అది ఆరోగ్యపరంగా, ముఖ్యంగా మానసికంగా
ఆరోగ్యపరంగా. అంచేత నడిపించేవాడు నా దేవుడైనప్పుడు నాకెందుకు భయం? రైట్. చివరిగా హృదయ భాస్కర్ గారు, సుశీల గారు, కుటుంబం అన్న తర్వాత ఎన్నో కష్టాలు వస్తాయి అని మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఆ కష్టాలను ఎదుర్కోవాలి, దాటాలి అంటే దేవుడు మనతో ఉండాలి, ప్రార్థన చేయాలని చెప్తున్నాం. ఇందాక ఫస్ట్ మీరు చెప్పినటువంటి మీ ఆ బలహీనత, ఆలోచన బలహీనత ఎక్కడ దాకా తీసుకువెళ్ళింది అంటే ఆ ఒడ్డు దాకా తీసుకెళ్ళింది, చివరి అంచు వరకు తీసుకెళ్ళింది. జస్ట్ ఇట్లాంటి పడిపోవచ్చు. కానీ ఆ పడిపోనీయకుండా ఆ మనోనిబ్బరాన్ని కలిగించి వెనక నెట్టింది ఎవరు? దేవుడే కదా. ఆ నమ్మకం మిమ్మల్ని నడిపిస్తుంది కదా. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లులను చంపుతున్నారు, తల్లులు పిల్లలను చంపుతున్నారు, భార్యాభర్తలు అందరూ కలిసి ఏ ట్రైన్ కిందనో ఏదో విషం తాగేదో చచ్చిపోతున్నారు, కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, కుటుంబ విలువలు పోతున్నాయి, ఈ సఖ్యత లేకుండా పోతుంది. అటువంటి కుటుంబాలకి మీరు చెప్పే ఒక మాట, ఎక్కడికి ఎతికినా దేవుని మాత్రం మర్చిపోవద్దండి. ఏమి తిన్నా తాగినా ఏది అనుభవించినా ఏ టైంలోనైనా దేవుని మాత్రం మర్చిపోవద్దు. నడిచినా నిద్రపోయినా ప్రయాణం చేస్తున్నా జపమాల చెప్పుకొని పోవాలి. ఓకే, మీరేమంటారు? ఏదున్నా కలిసిమెలిసి నిర్ణయం తీసుకొని మన పిల్లల భవిష్యత్తు ఏంది, మన పిల్లల ముందుకు ఎలా వెళ్ళాలి, వాళ్ళని ఎలా పెంచాలి అని మనం ఏదైనా కుటుంబంలో కలిసి నిర్ణయం తీసుకుంటే కానీ మన భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దేవుణ్ణి అడుగుతూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ముందడుగేస్తే అన్ని సకాలంలో అన్ని జరుగుతాయి. గుడ్, చాలా చక్కని మాట చెప్పారు. దేవుని నమ్ముకొని ఆయన సహాయాన్ని అర్థిస్తూ ముందుకు వెళ్ళాలి. ఓకేనా? దేవుడికి ఎప్పుడు చెవులు వదలు పెట్టొద్దు. దేవుడా నాకు అది ఇవ్వు 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 కాదు, ఆయన చెప్పేది కూడా మనం వినగలగాలి. కాస్త కూస్తో కొంచెం విరామం ఇవ్వాలి ఆయనకు కూడా కదా. అవునా? హాయమ్మా, ఏం పేరు నీ పేరు? శిరీష. ఉట్టి శిరీష, ఇంకేమైనా శిరీషలు ఉన్నాయి? దివ్య బాల శిరీష, చక్కని పేరు కదా. విన్నాం కదా, దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు? ఆయనను మాట్లాడనిచ్చే సమయం మనం ఇచ్చినప్పుడు. కేవలం మనం చెప్పేటువంటి విషయాలు వినటం కోసమే కాదు, ఆయన చెప్పే మాటలు కూడా మనం వినాలి. ప్రార్థన ద్వారా విన్నపాలను ఆయనకు తెలియచేయాలి. బైబిల్ చదవడం ద్వారా ఆయన చెప్పేటువంటి మాటలను మనం వినగలగాలి. మరి జీవితంలో ఎన్నో బలహీనమైన క్షణాలు వస్తాయి, వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాటితో పాటు దాటిపోవటానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, ఈ జీవితానికి అర్థం పరమార్థం రెండూ ఉండవు. ఎలా అంటారు? చిన్న మనస్తాపానికి ఈ తనువును చాలిస్తే మనము మన శరీరాన్ని అంటే మన ప్రాణాన్ని, ఈ జీవాన్ని మనకు మనంగా తెచ్చుకున్నప్పుడు మనంగా త్యజించడానికి అధికారం ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు కదా. మరి ఇచ్చిన వాడే తీసుకువెళతాడు. అంచేత ఈ నడుమ జననానికి మరణానికి మధ్య ఉన్న కాలం దేవుని ప్రణాళికలో మనం ఎక్కడున్నామో మనం గుర్తెరగాలి అంటే దేవునితో నిరంతరం సంభాషించాలి. మరి ఆ సంభాషణ కాలం ఈ తపస్సు కాలం అనుకుందాం. మరి ఈ తపస్సు కాలంలో మనమందరం దేవుని వైపు మళ్ళడానికి దేవుడు మనకు చూపించినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు, ఈ క్రియలను మనం చక్కగా నిర్వర్తిస్తే మనలో ఉన్న అహాన్ని చంపుకొని మన కుటుంబంలో మన కుటుంబ విలువలను పెంపొందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుద్దాం. దేవుని బిడ్డలుగా మనం ముందుకు వెళదాం. ఇంత మంచి కుటుంబాలను మన మధ్యకు పంపించి వీరి జీవన విధానాన్ని మనకు పరిచయం చేసే అవకాశం కల్పించినటువంటి నల్గొండ మేత్రాసనం వెలువర్తి విచారణ గురువులు గురుశ్రీ అంతోని గారికి, అలాగే నల్గొండ మేత్రాసనం దివ్యవాణి టీవీ కోఆర్డినేటర్ గురుశ్రీ బోయిండ్ల రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హైదరాబాద్ అగ్రమేత్రాసనం జగద్గిరిగుట్ట విచారణ గురువర్యులు గురుశ్రీ ధనరాజ్ గారికి మరియు హైదరాబాద్ దివ్యవాణి టీవీ కోఆర్డినేటర్ గురుశ్రీ సునీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే వారం మరిన్ని కుటుంబాలతో మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నేను మీ రత్నతేజ. నమస్కారం.